ఇప్పుడు ముఖేష్ అంబానీ అదానీ ఏమో ఏదర్ 0 ట్యాక్స్ కడతారు లేదంటే 3 to 4% కడతారు. సో ఎందుకు ఇది అనమాట జనాలకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఇది. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇవాళ రేపు కొత్త స్కీమ్ వచ్చింది సార్. ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం సోనీ ఛానల్ ఆ ఛానల్ కూడా ఛానల్ చూసినట్టయితే మన కొత్త మాట వినిపిస్తుంది మధ్య. దాని పేరే స్టార్టప్స్. స్టార్టప్ అంటే ఒక చాయ్ బండి ఒక టీ బండి అది స్టార్టప్ కాదు. స్టార్టప్ అంటే టెక్నాలజీ డ్రివెన్ స్టార్టప్ కానివ్వండి లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ స్టార్టప్ కానివ్వండి వీటిని మనం స్టార్టప్ బిజినెస్ అంటాం. ఈ స్టార్టప్స్లో ఏం జరుగుతుందంటే కంపెనీస్ దగ్గర శాలరీ ఇవ్వడానికి డబ్బులు ఎక్కువ ఉండవు. డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు శాలరీ బదులు షేర్స్ అనేవి ఇస్తారు. ఈ షేర్స్ అనేవి ఇప్పుడే ట్యాక్స్ కాదు, 4 సంవత్సరాల తర్వాత ట్యాక్స్ పడుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, ట్యాక్స్ అనేది మనకి పోస్ట్ పోన్ అవుతుంది. మీరు ఇందాక నన్ను మాట్లాడారు ఈ అంబానీస్ కానివ్వండి అదానీస్ కానివ్వండి ట్యాక్స్ తక్కువ పడుతున్నారని చెప్పేసి. వాళ్ళు ట్యాక్స్ తక్కువ పడడానికి ఇదే కారణం సార్, ప్రైమరీ కారణం. వాళ్ళు శాలరీ అనేది చాలా తక్కువ తీసుకుంటారు, షేర్స్ అనేవి ఎక్కువ తీసుకుంటారు. షేర్స్ ఎక్కువ తీసుకుని వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, ఆ షేర్స్ అనేవి వాళ్ళకి అలాట్ అవుతాయి. ఆ షేర్స్ వెస్ట్ అయినప్పుడే ఆ షేర్స్ అలాట్మెంట్ వల్ల జరిగినప్పుడే వాళ్ళు ట్యాక్స్ కట్టారు. అమ్మినప్పుడే మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2 years నుండి ముఖేష్ అంబానీ అసలు శాలరీ తీసుకోవట్లేదు. శాలరీ తీసుకోకపోతే ఇంకా ట్యాక్స్ కూడా వస్తుంది సార్. ఓన్లీ షేర్లే అంతే. ఓన్లీ షేర్. ఆ షేర్లు అమ్మినప్పుడే ట్యాక్స్ వస్తుంది. అమ్మినప్పుడు ట్యాక్స్ రాదు. సరే ఇప్పుడు మనకి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి సార్. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ 1 కోటి రూపాయలు విలువ అనుకోండి. ఈ రోజున మనకు కొన్నప్పుడు 10 లక్షలకు కొన్నాం, ఈ రోజు 1 కోటి రూపాయలు విలువ. ఈ 90 లక్షల ట్యాక్స్ కడుతున్నారు సార్. అమ్మనంత వరకు కట్టం కదా. ఇది అంతే.